జిల్లా అంగన్వాడీ వర్కర్స్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తమ దగ్గర ఉన్న ఫోన్లను సిడిపిఓ కార్యాలయంలో అందజేశారు. ఆ ఫోన్ల ద్వారా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేము అంటూ వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఫోన్ల ద్వారా యాప్లో పొందుపరచవలసిన అంశాలను జత చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని, అందువల్ల ఫోన్లను తిరిగి కార్యాలయంలో అందజేయడం జరిగిందని జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలు విఎన్ కుమారి చెప్పారు. ఈ సందర్భంగా సిడిపిఓ అధికారిని విజయగౌరి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో యాప్లు పనిచేయడం లేదని, దానికి తగ్గట్టుగా నెట్ కూడా అందుబాటులో ఉండలేదని, దానివల్ల ఫోన్లు ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కూడా పాల్గొన్నారు. నేను గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలని ఏవిఎన్ కుమారి నా పేరు. ఈరోజు అన్ని ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు తిరిగి ఇచ్చేయడం అనేది జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఎందుచేతంటే మాకు 2GB ఫోన్లు ఇచ్చారు. దానివల్ల వర్క్ ఏం చేయలేకపోతున్నాం. ఆ ఫోన్లు పనిచేయటం లేదు. దానివల్ల మాకు 5G ఉన్న ఫోన్లు ఇవ్వాలి. అలా ఫోన్లన్నా లేకపోతే ట్యాబ్లన్నా ఏదైనా సరే మంచిగా వర్క్ చేసే ఫోన్లు ఇవ్వాలనేది మా కోరిక, మా డిమాండు. దానికి గాను ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన ఫోన్లన్నిటినీ కూడా ప్రతి సిడిపిఓ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చి సిడిపిఓ గారికి అప్పచెప్పడం జరుగుతుందండి. ఈరోజు మెయిన్ కార్యక్రమం అది. సిడిపిఓ ఆఫీసులో ఈ ఫోన్లన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు తమ దగ్గర ఫోన్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు ఇచ్చినప్పుడు ఉన్న పని భారానికంటే కూడా ఇప్పుడు పని భారం, ఫోన్ మీద పని భారం పెరిగింది. ఫోన్లు ఏం పనిచేయడం లేదు, నెట్ స్పీడ్ రాదు. దీనివల్ల చాలా మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎప్పటి నుంచో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం అదిగో ఇదిగో మేము మారుస్తాం చేస్తామని చెప్తున్నారు తప్ప, రోజు రోజు పని భారం పెంచడం మీరు చేయలేదని చెప్పి ఒత్తిడి తీసుకురావడం తప్ప మానసిక ఆందోళనకు కూడా గురై అనారోగ్యం కూడా పాలవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ చూసి ఇక ఇసుగు పుట్టి ఇక లాభం లేదు, మీరందరికీ తీసేదానికంటే కూడా ముందు ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారు. అందువల్ల వెంటనే కదిలి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు మొత్తం కూడా తమ దగ్గర ఫోన్లు మొత్తాన్ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ లీడర్స్తో కలిపి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నిన్న మాకు తెలియజేశారు. అంటే యాప్కి సంబంధించి వర్క్ చేయడానికి ఫోన్లో ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లోని అందరు కార్యకర్తలు వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఫోన్లు పనిచేయట్లేదు కనుక మాకు కొత్త ఫోన్లు ఇవ్వండి అని చెప్పి తెలియజేసి వాళ్ళ ఫోన్ని ఐసిడిఎస్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.